హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్ సందర్భంగా బ్యాచిలర్స్కి ఇంట్లో మామూలుగా చేసుకునేదానికి ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలాగా ఒక చికెన్ రెసిపీని చూపిస్తున్నానండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం మసాలానే దొరుకుతుందండి. అది చికెన్ మసాలా బూస్టెడ్ చికెన్ చేసి చూపిస్తున్నానండి. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఒక 2 కిలోల వరకు చికెన్ తీసుకున్నానండి. 3 ఇంగ్రీడియంట్సే అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. బూస్టెడ్ చికెన్ మసాలా ఇది మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఇందులోనే అన్నీ కలిపింటారండి, అందుకు నేను ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. నేను 2 కిలోలకి ఈ కప్పు నిండా పెరుగు తీసుకుంటున్నానండి. 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. పెరుగు వేసేసుకుందాము. ఈ మసాలా పొడిని వేసుకుందాము. చికెన్కి సరిపోయేమైనా 9 టీ స్పూన్లమైనా వేసుకున్నానండి. ఇందులోనే మనం సాల్ట్ అన్నీ వేసింటారు, మనం కొంచెం వేసుకోవాలి సాల్ట్. అంత మసాలాకు సరిపోదు కాబట్టి చూడండి, కొంచెమే సగం టీ స్పూన్ పైన వేసుకున్నాను. ఆవకాయలోకి వేసుకుంటాం కదా 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్, ఇది కారం ఉండదండి, బాగా కలర్ ఉంటుంది. ఇది 1 టీ స్పూన్ పైన వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ పైన నెయ్యి అండి. నెయ్యిని కొంచెం కరగబెట్టి పెట్టుకున్నాను. ఈ నెయ్యి కూడా వేసేసుకున్నాము. అంతేనండి, ఇంకా ఎటువంటి మసాలా అవసరం లేదు. ఈ మసాలానంతా చికెన్కి బాగా పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడంతా బాగా కలిపి పెట్టుకున్నానండి. నీట్గా కలిపి పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. కనీసము 2-3 గంటలన్నా ఉండాలండి, బాగా స్మూత్గా ఉంటుంది. మళ్ళీ చేసేటప్పుడు నేను చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలో. అది చూడండి, ఒక 7-8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా నేను. ఒక 1.5 అవర్ అయిందండి నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను. రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కొంచెము తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 3/4 కిలో దాకా మైదా పిండి తీసుకున్నానండి. ఇందులోనే 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి, బాగుంటుంది, క్రిస్పీగా వస్తుంది లేయరు. ఇందులోనే కొంచెము పై లేయరు చప్పగా ఉండకోకుండా కొంచెం కారం వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం చాలు. కొంచెము సాల్ట్, కొంచెం మిరియాల పొడి. ఎక్కువ వేసుకోవద్దండి మళ్ళీ కారం అందుకు. 1/4 కప్పు నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. ఇవి బాగుంటుంది ఇది వేసుకోవడం వల్ల. ఇవి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మైదా పిండి మాత్రం ఎక్కువే పడుతుందండి. అంతా బాగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నీళ్ళు. ఇప్పుడు చల్లటి నీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలాంటి ప్లేట్ తీసుకుందాం ఒకటి. ఈ ప్లేట్లో మనం కావాల్సినంత ఫ్లోర్ వేసుకోవాలి. ఒకేసారి అంతా వేసుకోవద్దండి, మళ్ళీ అది అంతా మనం చికెన్ వేస్తాం కదా గలీజ్ అయిపోతుంది. అందుకు కొంచెం కొంచెం వేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు చికెన్ ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలుపుకుందాము. మనకి మసాలా అంతా బాగా లోపలికి ఉంటుంది కదా, ఇది కొంచెం నీట్గా ఇట్లా అనుకోండి. ఇలా ఒక్కొక్క ముక్కను మనం స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నామండి. మంటను ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా ఆయిల్ కాంచుకున్నాను, కానీ అది కూడా ఫుల్ వేడి ఉండద్దు, కొంచెము మీడియంగా ఉండాలి వేడి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఈ చల్ల నీళ్ళు ఉంటాయి కదా, ఈ చల్ల నీళ్ళల్లో ఒక్కసారి అట్లా ఇలా వేసేసుకొని ఒక్క 2-3 సెకండ్లు అంతే అండి, తీసేసుకొని మళ్ళీ ఇందులో వేసేసుకుందాం ఫ్లోర్లో. ఇప్పుడు అన్నీ మనము ఇలా చల్ల నీళ్ళలో వేసేసుకుందాం. నీళ్ళు మాత్రం బాగా కూల్ ఉండాలి. ఇలా చేయడం వల్ల లోపల లేయర్లన్నీ బాగా పొరలుగా వస్తాయి. ఇప్పుడు సెకండ్ టైము మళ్ళీ ఇలా అనుకోవాలి. మైదా పిండి మాత్రం ఎక్కువే పడుతుందండి, కొంచెము. అన్నీ ఇలా అనేసుకొని మీరు ఒకసారి వేసుకునేమైనా చేసి పెట్టుకోండి, అన్నీ ఒకేసారి వేసుకోకుండా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి కొంచెము ఇలా వదిలించుకొని ఫ్లోర్ని ఇలా వేసేసుకోండి. నీట్గా పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము
స్టవ్ మీద వేసి కాల్చుకుందాము. చూడండి ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మీడియంలో పెట్టుకోండి మంటను, లేకపోతే పైన అంతా నల్లగా అయిపోయి లోపల సరిగా కాలవు. కొంచెం అలా వేగగానే కలుపుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. చూడండి రెడీ అయినాయి. నేను ప్లేట్లో పెట్టి చూపిస్తానండి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించినా కదా సేమ్ అదే విధంగా ముందు ఫ్లోర్లో ముంచి తర్వాత కూల్ వాటర్ మాత్రం చాలా కూల్గా ఉండాలండి. ఐస్ వాటర్ లాగా ఉండాలి. అందులో వేసేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్లోర్ పట్టించి వేసుకుంటే ఇట్లా బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి రెడీ అయింది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒకటి తుంపి చూపిస్తాను. అలాగే దీనికి కాంబినేషన్గా మనము టమోటా కెచప్ మయోనైస్తో అద్దుకొని తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. బాయ్ అండి.